హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఇంట్రో మా చెల్లి చెప్తుంది చూడండి. హలో గైస్, గుడ్ మార్నింగ్. మేము సింహాచలం వచ్చాం. ఇది మా చెల్లిలో ఉన్న ఇంకొక యాంగిల్ గైస్, చాలా ఇన్నోసెంట్. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. మేము సింహాచలం దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. తిను మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్. బస్ అయితే వచ్చేసింది, ఇప్పుడు స్టార్ట్ అవుతాం. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. బస్లో ఫస్ట్ మేమే వచ్చాము కాబట్టి చాలా ఖాళీగా ఉంది. నెక్స్ట్ అందరూ వస్తున్నారు. వీడియో నేను తీస్తే మా చెల్లి అందంగా రావట్లేదంట, కాబట్టి తనే తీసుకుంటుంది. బస్ మొత్తం ఫిల్ అయిపోయింది. కాసేపటికే ఫుల్ రష్ అయిపోయింది బస్ అంతా. బస్ ఫస్ట్ ఎక్కడం చాలా బెటర్ అనిపించింది అనమాట. ఇక్కడ మేము కూడా అదే డిస్కస్ చేసుకుంటున్నాం. విండో సీట్లో ఉంటే మొత్తం వ్యూ అంతా చూడొచ్చు, కాబట్టి నేను విండో సీట్లో కూర్చున్నా. వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది బస్సు స్టార్ట్ అయినప్పటికీ. ఇప్పుడైతే బస్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుండి చాలా బ్యూటిఫుల్ వ్యూ స్టార్ట్ అయింది. స్కై అయితే మాత్రం జస్ట్ పింట్రెస్టీ. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి వీడియోలో. ఇలా ఈ స్వామివారి నామాలు కనిపిస్తే గుడికి వచ్చేసినట్టే ఇండికేషన్. గుడికైతే వచ్చేసాము. గోపురం కనిపిస్తుంది కదా మీకు అక్కడ. టెంపుల్కి వెళ్ళే స్టెప్స్ అంతా రెనోవేట్ చేస్తున్నారు కాబట్టి వేరే రూట్లో వెళ్ళాల్సి వస్తుంది. ఇలా ఇక్కడ నడుస్తూ స్టార్ట్ అయ్యాము. నా డ్రెస్ మా చెల్లి డ్రెస్ కొంచెం సిమిలర్గా ఉంటుంది, ట్విన్నింగ్ అనమాట. వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఉంటే కమెంట్ చేసి చెప్పండి. వైజాగ్లో ఉండే వాళ్ళు ఏంటంటే సింహాచలం అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ వెళ్తూనే ఉంటారు. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఇవి ఎక్కేస్తే టెంపుల్కి వచ్చేసినట్టే. టెంపుల్లో మొబైల్స్ అంతా అలౌడ్ ఉండదు కాబట్టి ఇక్కడ లాకర్స్లో పెట్టడానికి వెళ్తున్నాము. దర్శనం అయితే అయిపోయింది. మొబైల్స్ అవి రిటర్న్ తీసుకోవడానికి వెళ్తున్నాము. మొబైల్స్ అంతా రిటర్న్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి పక్కనే శివుడి టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్కి కూడా వెళ్ళాలి. అందుకని ఇక్కడ గోపురం దగ్గర కొన్ని పిక్చర్స్ తీసుకున్న తర్వాత శివుడి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం అంతా చాలా బాగా అయిపోయింది. ఇక్కడ మా చెల్లికి కుంకుమ పెద్దదైపోయిందంట, అందుకే అలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. రిటర్న్ వెళ్ళేటప్పుడు స్టెప్స్ నుండి వెళ్దామని అనుకున్నాము. దర్శనం అంతా కంప్లీట్ అయ్యేసరికి 11:30, 12 అయిపోయింది. చాలా ఎండగా ఉంది, కానీ కొండపైన చెట్లు, వాటర్ ఫాల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి చల్లగా ఉంటుందని స్టార్ట్ అయ్యాము. స్టెప్స్ పై నుండి కూడా వ్యూ చాలా బాగా వస్తుంది. చాలామంది ఈ టైంలో ఇంకా స్టెప్స్ ఎక్కుతున్నారు, బొట్లు అవి పెట్టుకుంటూ స్టెప్స్కి. ఇంత ఎండలో ఎలా ఎక్కుతున్నారా అనిపించింది. కొంతమంది అయితే మోకాళ్ళ పై నుండి కూడా ఎక్కుతున్నారు స్టెప్స్. మేము కొన్ని స్టెప్స్ దిగిన తర్వాత మంచి వ్యూలో కూర్చొని ప్రసాదం తింటున్నాం, పులిహోర. ఇక్కడ చెట్టు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, మంచిగా గాలి వస్తుంది నీడలో. ఫైనలీ కిందకి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.